శరీర అవయవ వ్యవస్థ వికృతపడి నిస్సత్తువన అయతోటి వారి సేవ సహకారాలకై ఎదురు చూసే పాపకర్మజీవులు ఎంతోమంది ఉన్నారయ్యా. శరీర అవయవ వ్యవస్థ వికృతపడటం అంటే అది పాపకర్మమే. నరకాన్ని అనుభవించాలయ్యా. వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు నిస్సత్తువు జీవులై ఎటువంటి మరి ఆ దినచర్యలు కానీ పని చేసుకోలేక ఎదుటివారి సేవా సహకారాలకై ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి పాపకర్మజీవులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ మనం గుర్తించలేము. వాళ్ళు మనల్ని గుర్తించి మన సేవా సహకారాలు అందిస్తే వాళ్ళు మన కంటపడితే తప్పకుండా మనం చేయగలిగిన సేవా సహకారాలు వాళ్లకు చెయ్యాలి, వాళ్ళకు అందించాలి. ఇట్లా చేయటం అనేది ఒక యజ్ఞం లాంటిది అన్నమాట. అసలు యజ్ఞం చేసినట్టే, యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది ఇలా చేస్తే. గుర్తుపెట్టుకోండి.